అందరికీ నమస్తే. నిన్న జనవరి 26 రిపబ్లిక్ డే. అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. నలుగురు మినిస్టర్ల మీటింగ్, అది కూడా లేట్ నైట్ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. సీఎం రాష్ట్రంలో లేని టైంలో నలుగురు మినిస్టర్లు, అది కూడా రహస్యంగా, అదే పబ్లిక్ చెప్పో లేకపోతే పొలిటికల్ వాళ్ళ పక్క లీడర్లకు చెప్పో లేకపోతే మీడియాకి చెప్పో కాదు, రహస్యంగా నలుగురు మినిస్టర్లు. ఆ నలుగురు మినిస్టర్లు సీఎం రేవంత్ రెడ్డి బాధితులు కావడం, రేవంత్ రెడ్డితో సఖ్యత లేని వాళ్ళు, వాళ్ళకు తోడు ఒక మాజీ మంత్రి, ఇట్లాంటి వాళ్ళందరూ రాత్రి లేట్ నైట్ సమావేశం జరిపారు. అది కూడా ఒక ఫుల్ సెక్యూరిటీ ప్లేస్లో, సేఫ్ ప్లేస్లో. ఆ టైంలో ఎవరు కార్యకర్తలు కానీ మామూలు వాళ్ళు కానీ వాళ్ళ వెనక తిరిగే వాళ్ళు కానీ ఎవరు రాని ప్లేస్లో. అసలు ఏంది ఈ మీటింగ్? వీళ్ళందరూ అసంతృప్త నేతలంతా ఒకసారి ఎందుకు సమావేశమైనరు? పక్క పొలిటికల్ మీటింగ్ అనేది ఇప్పుడు నడుస్తున్న చర్చ. ఈ మధ్య చాలా పరిణామాలు జరిగినాయి కదా. సింగరేణి, బొగ్గు, బట్టి విక్రమార్క, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ రాధాకృష్ణ, రేవంత్ రెడ్డి, ఎన్టీవీ, వీళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నీ నడిచినాయి కదా. దాని తర్వాత ఈ రాష్ట్ర సమావేశం, ఈ 2 సంవత్సరాలలో ఇట్లాంటి సమావేశం జరగలే. ఇప్పుడు జరిగింది ఎందుకు? ఏంటి అసలు దీనిలో ఉన్న పరమార్థం ఏంది? అందరూ దీన్నే వెతుకుతున్నారు. ఈ మినిస్టర్లు ఏం చేయబోతున్నారు, అసలు ఎందుకు ఈ మీటింగ్ జరిగింది అని అన్ని విషయాలు ఏదో మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మీ చుట్టుపక్కల ఆటోమేటిక్గా వార్త రీచ్ అవుతుంది. మరి ఉన్నట్టుగా మాట్లాడదాం, అందరికీ వాస్తవాలు చెప్తాం. నలుగురు మినిస్టర్లు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, లక్ష్మణ్. మాజీ మంత్రి ఎవరు? జగిత్యాల జీవన్ రెడ్డి గారు. మొన్నటిదాకా ఎమ్మెల్సీ ఉండే ఆయన ఫుల్ అసంతృప్తితో ఉన్నాడు. మిగతా వాళ్ళంతా రేవంత్ రెడ్డి నమ్మినట్టే నమ్మించి గొంతు కోస్తున్నాడు అనేది వాళ్ళకి మళ్ళీ ఒక షాక్ తగిలింది. దీంతో వీళ్ళ తప్పులన్నీ రేవంత్ రెడ్డికి 2 సంవత్సరాల్లో దొరికిపోయి ఇప్పుడు ఒక్కొక్కటి ఆయన అస్త్రాలు వాడుకుంటూ వస్తున్నాడు. కరెక్ట్గా ఆయన దావోసు, అమెరికా తెలుసు ముందే, ఇది ఫిక్స్డ్ టూర్. ఇది ఒక 15 రోజులు ఫిక్స్డ్ టూర్. ఈ టూర్కు ముందే ఇక్కడ ఒక మంట రైలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళని టార్గెట్గా కథనాలు రాయించేసి వెళ్ళిపోయాడు. ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు వీళ్ళు ఎవరితో టచ్లో ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఏబిఎన్ రాధాకృష్ణతో మాత్రం టచ్లో ఉన్నాడంట. ఆయనకు మాత్రం ఫోన్లలో టచ్లో ఉన్నారు. బట్టి విక్రమార్క తరపున మొన్ననే మల్లు రవి గారు, వాళ్ళ బ్రదర్ మల్లు రవి పోయి అక్కడ సమావేశమైంది కదా ఆదివారం రోజు సాయంత్రం. రాధాకృష్ణన్ కలిసినప్పుడు రేవంత్ రెడ్డితో ఫోన్ కలిపి మాట్లాడినరు. ఈయన కాంప్రమైజింగ్ కోసం పోయిండు మల్లు రవి. బట్టి విక్రమార్క వార్తలు రాకుండా, ఇంకా ఆంధ్రజ్యోతిలో తన మీద రాయకుండా, బట్టి విక్రమార్క తప్పు చేయకపోతే, బట్టి విక్రమార్క ఏం తప్పు లేకపోతే ఎందుకు లొంగిపోయిండు అనే చర్చ కాంగ్రెస్ పార్టీలోనే నడుస్తుంది. ఏం తప్పు, ఆయనకు సంబంధం లేదని వాదించింది కదా ప్రెస్ మీట్లు పెట్టి. అటువంటిప్పుడు మరి ఎందుకు రాధాకృష్ణ దగ్గరికి పోయి లొంగిపోయే ప్రయత్నం కాదు, లొంగిపోయిండు. ఆయన విన్నడా లేదా అని తెలియదు. ఇప్పుడు ఈ నలుగురు మినిస్టర్స్, వీళ్ళు మున్సిపల్ ఎలక్షన్స్ కోసం అనుకుందాం. మున్సిపల్ ఎలక్షన్స్ కోసం అయితే నలుగురు మినిస్టర్స్ ఎందుకు సమావేశమవుతారు? అందరూ సమావేశమవుతారు. ఇంకోటి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి పోయిన తెలుసా? గవర్నర్ ప్రోగ్రాం పోయినారు. జనవరి 26 సాయంత్రం, ఆగస్టు 15 సాయంత్రం ఒక తేనీటి విందు ఉంటుంది, చాయ్ పార్టీ రాజ్భవన్లో ఉంటుంది. రాజ్భవన్ నుంచి వాళ్ళు ప్రజాభవన్కి పోయారు, బట్టి విక్రమార్క ఇంటికి పోయారు. అదైతేనే సేఫ్ ప్లేస్. నిజానికి మిగతా మినిస్టర్ల ఇండ్లు కూడా పెద్ద దూరమేం కాదు. ఉత్తమ్ కుమార్ ఇల్లు రాజ్భవన్ నుంచి పెద్ద దూరమేం కాదు, కొంచెం అటు ఇటు. శ్రీధర్ బాబు మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉంటారు, ఆయన పెద్ద దూరమేం కాదు. లక్ష్మణ్ గారు మినిస్టర్ క్వార్టర్స్ ఉంటారు, అది కూడా పెద్ద దూరం కాదు. జీవన్ రెడ్డి ఇల్లు అయితే ఇంకా దగ్గర, అన్నిటికన్నా దగ్గర జీవన్ రెడ్డి ఇల్లు. కానీ వీళ్ళు బట్టి ఇంటికి పోయినారు. ప్రజాభవన్, ప్రగతి భవన్ అంటారు కదా అంతకుముందు గవర్నమెంట్లో, ఆడికి పోయినారు. అది వెరీ సేఫెస్ట్ ప్లేస్. బయట ఫుల్ బారికేడ్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, ఎవరు రానికి రాదు, ఎవరు అంత దూరం లోపలికి రాలేరు. ఇది రహస్య సమావేశం అని 100% చెప్పొచ్చు. అయితే వీళ్ళు సమావేశం కావాలనుకుంటే వీళ్ళు మామూలుగా ఉదయం కూడా సమావేశం కావచ్చు, వీళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్లో పోయి సమావేశం కావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర సమావేశం కావచ్చు. ఈ నలుగురే కాకుండా అందుబాటులో ఉన్న చాలామంది సమావేశం కావచ్చు. ఒకవేళ ఇది జగిత్యాల మున్సిపల్ మీటింగో, కరీంనగర్ మున్సిపల్ మీటింగో అనుకుంటే పొన్నం ప్రభాకర్ లాంటివి కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండేది. వాళ్ళు ఎవరు రాలేదు మరి. బట్ ఈ పాలిటిక్స్ ఏంది, ఈ పొలిటికల్ వ్యవహారం ఏమైందంటే, రేవంత్ రెడ్డి గారు ఆయన మంచిగా వండుకుంటూనే మంచిగానే ఉండి, మొన్నటిదాకా బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి వెరీ క్లోజ్, ఒకరికొకరు రాసుకొని తిరిగిండ్రు, అందరం చూసినాం కదా. మిగతా వాళ్ళేమో అది సీజనల్ రిలేషన్షిప్. అంటే ఏదైనా ఒక డీల్ కుదిరినప్పుడు నాకింత నీకింత, నువ్వు కోటి తిన్నా సరే నాకు ₹1,00,000 ఇస్తే చాలు అన్నప్పుడు సంతృప్తి. కొన్ని సందర్భాలలో నీకు కోటి ఎందుకు నాకు 1,00,000 ఎందుకు అని అసంతృప్తి.
ఇప్పుడు ఇవన్నీ రేవంత్ రెడ్డి చేత చిక్కినట్టున్నాయి. నేను మొన్న వీళ్ళందరూ బాధితులని నేను ఎందుకంటున్నా, ఈ రేవంత్ రెడ్డి బాధితులని ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు ఈ మధ్య సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉత్తమ్ కుమార్ తెలియకుండా విజిలెన్స్ ఎంక్వైరీలు, విజిలెన్స్ దాడులు నేను మొన్న కామారెడ్డిలో అయింది, అంతకుముందు ఇంకేదో దగ్గర అయింది, ఇంకో దగ్గర అయింది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీలు నడుస్తున్నాయి. తర్వాత ఇక మిగతా విషయాలు మీకు తెలుసు. లక్ష్మణ్ అసలు మినిస్టర్ రేవంత్ రెడ్డి ఇప్పించింది కాదు. లక్ష్మణ్ ఆయన ఎవరు, మానకొండూరు ఎమ్మెల్యేకి ఇప్పిద్దామని ప్రయత్నం చేసిండు. ఆయన ఇవాళ వచ్చినప్పుడు మానకొండూరు ఎమ్మెల్యేని రికమెండ్ చేసిండు. కానీ లక్ష్మణ్ మిగతా మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యే అందరిని తీసుకుపోయి మల్లికార్జున పట్టుకొని తెచ్చుకున్నాడు. అది అట్లా నడుస్తుంది. ఇంకా శ్రీధర్ బాబు గోడ మీద ఉన్నాడు, అటు ఇటు ఉన్నాడు, బట్ ఒరిజినల్ కాంగ్రెస్ వాది, దాంట్లో ఏం తప్పలేదు. ఇక బట్టి విక్రమార్క డైరెక్ట్ నిన్న మనం చూసినాం కదా, సింగరేణి విషయంలో బట్టి విక్రమార్కను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆ రాధాకృష్ణతో వార్తలు రాపించి బట్టి విక్రమార్క జీవితంలో కానీ డ్యామేజ్ చేసేసిండు. ఆయన జీవితంలో ఇప్పటివరకు లోపల ఏం చేసిండ్రో కానీ ఇంత ఓపెన్గా పబ్లిక్లో ఇంత డ్యామేజ్ కాలేదు. బట్టి విక్రమార్క రాజకీయంగా ఫుల్ డ్యామేజ్ అయ్యాడు. ఇక ఇది స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఇంకా రేపు ఇంకా ఎంతమందిని దెబ్బ కొడతారో, ఎంతమందిని ఇట్లా ఇబ్బంది పెడతారో అనే ఒక చర్చ కాంగ్రెస్ నడుస్తుంది. కాబట్టి ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్. అసలు ఏం చేయదలుచుకున్నారు వీళ్ళ హైకమాండ్కి ఆల్రెడీ కంప్లైంట్ చేసినారు. ఇక్కడున్న పరిణామాలన్నీ కూడా ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. ఇది ఓన్లీ బొగ్గు స్కామ్కి సంబంధించిందో లేకపోతే సింగరేణి బొగ్గుకు సంబంధించిన విషయమే కాదు. బొగ్గును దాటి లోపలికి దిగింది వ్యవహారం. నేను మొన్ననే చెప్పిన, కుంపటి రాజుకున్నది. ఈ కుంపటి ఎక్కడ దాకపోతుంది, ఎవరిని తగలబెడుతుంది, దీనివల్ల రిజల్ట్ ఎట్లా ఉంటుంది అని నేను మొన్ననే మాట్లాడిన. ఇది ఒక కుంపటి, బొగ్గుది అనేది ఒక కుంపటి. అంటే రేవంత్ రెడ్డి వాళ్ళని బెదిరియనికే, అదిరియనికే, వీళ్ళందరినీ కంట్రోల్ చేసుకోనికే, వీళ్ళను పక్కన ఆలోచన చేయకుండా, లేకపోతే వీళ్ళందరినీ ఇట్లా కంట్రోల్ చేసి హైకమాండ్కి కంప్లైంట్ చేస్తే, హైకమాండ్ దాకా వీళ్ళ మీద బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తే ఇంకా నాకు కాంపిటీషన్ లేకుండా ఉండొచ్చు అనేది రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు, రాధాకృష్ణ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకోరు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ కోటరీ కూడా మిగతా మినిస్టర్లకు ఎవరికి సంబంధం లేదు. ఆయన చుట్టూ ఒక పెద్ద కోటరీ ఉంటుంది. ఆ కోటరీ దాటి ఎవరు పోలేరు, మినిస్టర్లు కూడా పోలేరు. అట్లాంటి సిచ్యువేషన్. విదేశాలకు పోయిన రేవంత్ రెడ్డి గారు వీళ్ళకన్నా వీళ్ళ మీద నిఘా పెట్టిన సంగతి వీళ్ళకి తెలుసు. ఆయన విదేశాల్లో ఉన్నాడు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరి మినిస్టర్ ఎక్కడ కాలు పెడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, మొత్తం అక్కడి నుంచి నిఘా పెట్టిన భయపడుతున్నారు మినిస్టర్లు. అసలు ఎవరితో ఫోన్లో మాట్లాడతలేరు. ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయింది టెలికాన్ఫరెన్సు, జూమ్ కాల్ మీటింగ్సు, ఎంత బిజీగా ఉన్నా ఎక్కడున్నా మాట్లాడవచ్చు ఈజీగా. ఇంకోటి ఏంటంటే మొన్న సాయంత్రం దాకా వీళ్ళందరూ అక్కడ ఇక్కడ కలిసే ఉన్నారు. ఇంతమంది కాకపోయినా ఇండివిజువల్గా శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ ఒక దగ్గర కలిసిండు, జీవన్ రెడ్డి నిన్న సాయంత్రమే పోయి ఉత్తమ్ కుమార్ని కలిసిండు ఇంటికాడ. మరి కలిసినాక మళ్ళీ రాత్రి వీళ్ళు నలుగురు కూర్చొని ఒక గంట మీటింగ్ తర్వాత ఆయన ఎందుకు పిలిచిండు, లేట్ నైట్ వరకు ఎందుకు జరిగింది మీటింగ్, 11-11:30 దాకా మీటింగ్ జరిగిందంట. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో? అసలు మల్లు రవి బట్టి విక్రమార్క తరఫున ఎందుకు పోయి రేవంత్ రెడ్డితో అక్కడి నుంచి మాట్లాడించిండు ఫోన్లో? ఆయన రాధాకృష్ణతో ఎందుకు మాట్లాడాడు, ఈ మినిస్టర్లతో ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు వీళ్ళ మీద అనుమానంతో ఇంటెలిజెన్స్ నిగానో లేకపోతే ఇంకేదో నిఘా ఎందుకు పెట్టిండు? ఇదే ఇప్పుడు జరుగుతున్నది. పీసీ చీఫ్ ఢిల్లీలో ఉన్నాడు, ఆయన కన్ఫర్మ్ చేసిండు, కూర్చుంటారు, మీటింగ్ అయితే అయ్యింది, మేము సీఎం వచ్చిన తర్వాత మేము మళ్ళీ మాట్లాడుకుంటాం. అనుమానం వచ్చే విధంగా మాట్లాడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా. ఎనీవే కాంగ్రెస్లో చాలాసార్లు జరుగుతాయి. 2 సంవత్సరాలు దాటింది ఈ గవర్నమెంట్ వచ్చి. స్టార్టింగ్లో జరగదు. స్టార్టింగ్లో ఎందుకంటే గవర్నమెంట్ 10 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఎవరి పనులు ఉన్నారు. కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు కనుక మేము మేలుకోకపోతే మమ్మల్ని మొత్తం కోడిని కోసినట్టు కోస్తారని డిసైడ్ అయిపోయారు వీళ్ళు. మమ్మల్ని రాజకీయంగా మమ్మల్ని డ్యామేజ్ చేస్తారు. పొన్న ప్రభాకర్ మీద కూడా వార్త ఇప్పించారు రాజ్ న్యూస్లో. దాని వెనుక కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడని వీళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఎన్టీవీలో కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద వచ్చిన కథనం కూడా రేవంత్ రెడ్డి ప్లాంట్ చేసిండు అనేది వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు రాధాకృష్ణ వెనుక కూడా రేవంత్ రెడ్డి ఉండి ఇవన్నీ నడిపించి డ్యామేజింగ్ స్టార్ట్ చేసిండు. ఆయన ఒక వర్గం మీడియాను టీడీపీ వర్గం మీడియాను చేతిలో పట్టుకొని మెల్లగా డ్యామేజ్ స్టార్ట్ చేసిండు. ఒక్కొక్కరిని డ్యామేజ్ చేసుకుంటూ వచ్చి అందరిని కథం పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు భవిష్యత్తు లేకుండా చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్కు భవిష్యత్తు లేకుండా పోతుంది. దీన్ని ఎక్కడ ఎండు పెట్టాలి, దీనికి ఏం చేయాలి అనే అంశం మీద వీళ్ళు నలుగురు మాట్లాడుకుని ఉండొచ్చు అనేది కాంగ్రెస్లో నడుపుతున్న ఒక గాసిప్ ప్రచారం. ఇంకా వాళ్ళు కూర్చున్నది అయితే నిజం, మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్టుగా. వాళ్ళు ఏం మాట్లాడినారు, అసలు రేవంత్ రెడ్డి వీళ్ళ ద్వారా ఏం సమాచారం, నిఘా సమాచారం ఏం తెలుసుకున్నాడు, వీళ్ళ మీద ఎందుకు నిఘా పెట్టాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి అనేది మనకు ముందు తెలుస్తుంది. మీరు కూడా ఈ పాలిటిక్స్ మీద కామెంట్ చేయొచ్చు కింద కామెంట్ బాక్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.